ప్రభుని ఆరాధించుటకు ఆరాధనలోనికి ప్రవేశించక పూర్వం దేవుని వాక్యంలో నుంచి ఒక లేఖన భాగాన్ని మనము చదువుకుంటాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు రాసిన మొదటి పత్రిక, మొదటి కొరింథీ 15వ అధ్యాయము మనమందరమును కలిసి 8వ వచనం నుంచి 11వ వచనం వరకు మార్చి చదువుకుంటాం. అందరికీ కడపట కాలమందు పుట్టి ఉన్న నాకును కనబడెను, నేను అపోస్తలులందరిలో తక్కువ వాడును, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలులంటకు యోగ్యుడని వాడును కాను. ఆయనను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయున్న దేవుని కృపయే. నేనేమైనా వారేమైనని అలాగుననే మేము ప్రకటించుతున్నాము, అలాగుననే మీరును విశ్వసించితిరి. దేవుని వాక్యంలో ఒక లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. మొదటి కొరింథీ 15వ అధ్యాయము మనము 8వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం చదువుకుంటూ వచ్చాం. ఈ భాగాలు ఒక భక్తుని యొక్క జీవిత సాక్ష్యంలాగా మనకు కనబడుతూ ఉన్నాయి. ఎవరు ఆ భక్తుడు అన్నప్పుడు మనం చూస్తాం అపోస్తలుడైన పౌలు అని. అందుకే మనము ఈ పత్రికను రాసిన సందర్భంలో మొదటి కొరింథీ పత్రిక అన్నప్పుడు పైన రాయబడి ఉన్నది అపోస్తలుడైన పౌలు రాసిన కొరింథీ పత్రిక అని. అయితే ఇప్పుడు ఈయన యొక్క జీవిత సాక్ష్యం ఏంటి అనే మాటను మనం చూస్తే, దేవుణ్ణి తాను ఎలాగున చూస్తున్నాడో, ఏమని చెప్తున్నాడో ఇక్కడ మనం చూస్తాం. మొదటి కొరింథీ 15వ అధ్యాయము మనము చూసినప్పుడు 10వ వచనం, ఆయనను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను అని. అలాగే మనం చూస్తాం, నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు అనే మాట చూస్తాం. అదే చివరి వచనం, అంటే ఆ భాగంలోని చివరి భాగం, నాకు తోడయున్న దేవుని కృపయే అని. కాబట్టి ఈ భాగంలో ఈ 10వ వచనంలో 3 సార్లు దేవుని కృప దేవుని కృప దేవుని కృప అని వాడటం మనం చూస్తున్నాం. నిజమే, ఈరోజు మనము సేవించి ఆరాధించి శ్లాఘించి గణపరిచే దేవుడు, ఆ దేవుడు గుణగణ లక్షణం కృపగలవాడు అని. కాబట్టి మనము చెప్పగలం, దేవా నీవు కృపగల దేవుడువు అని. అలాగే మనము బైబిల్ గ్రంథంలో మనము నిర్గమాకాండము 34వ అధ్యాయంలో దేవుని యొక్క గుణగణ లక్షణాలను మనము అక్కడ చూస్తే, దేవుని యొక్క గుణగణ లక్షణాలు మనకు అక్కడ రాయబడి ఉన్నాయి. 34వ అధ్యాయంలో మనం చూసాం కదా, 6వ వచనం, అతని ఎదుట యెహోవా అతని దాటి వెడుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు కలిగిన దేవుడైన యెహోవా. అలాగే 7వ వచనం, ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషను కుమారుల మీదికి రప్పించునని ప్రకటించెను. ఈ భాగంలో 34వ అధ్యాయంలో 6వ వచనంలో దేవుడు మోషే ఎదుట దాటిపోవచ్చు, దేవుడు తన లక్షణాలను ఇక్కడ చెప్పిన భాగంలో మనము ఎన్నో లక్షణాలు చూసాం. దేవుడు కనికరం గలవాడు, దేవుడు దయగలవాడు, దేవుడు దీర్ఘశాంతము గలవాడు అని చెప్తూ మన భాగమునకు అనుసరించిన భాగము దేవుడు విస్తారమైన కృపా సత్యములు గలవాడు. ఏ దేవుడంట? విస్తారమైన కృప. అంటే
కొలత లేనంత కృపను మనకిక్కడ జ్ఞాపకం చేస్తుంది. కృపా సత్యములు గలవాడు అని చెప్తూ ఆ కృప ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే క్రింద 7వ వచనంలో ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషాలను అపరాధాలను కృపను బట్టి ఏం చేస్తాడంట? క్షమించే దేవుడు. ఈ ఉదయకాల సమయం మనము కూడా ఆ కృపా సత్యములు విస్తారముగా కలిగిన ఆ కృపగల దేవుణ్ణి మనమును ఆరాధించి గణపరచ బద్దులమై ఉన్నాం. అయితే ఇప్పుడు అపోస్తలుడైన పౌలు తన జీవితంలో దేవుని కృప వలన కలిగిన మేళ్లను గురించి మనం ఇక్కడ చూడవచ్చు. 1 కొరింథీ 15వ అధ్యాయం ఆ మాటను మనం చూద్దాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో ఈ భాగాన్ని మనం చూసినప్పుడు రాయబడిన మాటలో నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను అనే మాట. కాబట్టి ఈ ఒక్క చిన్న భాగంలో 3 భాగాలను మనం చూడవచ్చు. నేను ఏమై ఉన్నాను, నేను ఏమై ఉన్నాను అనే మాట అంటే అర్థం ఏంటి? రాయబడిన సందర్భంలో ఒకప్పుడు నేను ఏమై ఉన్నాను, రెండవ భాగంలో మనం చూస్తే ఇప్పుడు నేను ఏమై ఉన్నాను అనే భాగం. అయితే ఒకప్పుడు ఏమై ఉన్నాననే భాగానికి ఇప్పుడు ఏమై ఉన్నాననే భాగానికి మధ్యలో ఓ గొప్ప పెను మార్పు కలిగినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నేనేమై ఉన్నానో అనే మాట ఆలోచించినప్పుడు ఒకప్పుడు నేనేమై ఉన్నాను, ఇప్పుడు నేనేమై ఉన్నాను, ఈ రెండిటి మధ్య గొప్ప మార్పుకు గల కారణము ఏంటో మనం చూడవచ్చు. అందుకే ఇప్పుడు నేనేమై ఉన్నాను అనే మాటలో ఇక్కడ మనము చూసిన భాగంలో మనం చూస్తే 15వ వచనంలో పౌలు యొక్క పూర్వపు జీవితాన్ని, సౌలుగా ఉన్నప్పుడు తన జీవితాన్ని ఏమై ఉన్నాడు అనే మాటను మనం చూస్తాం. 1 తిమోతి చూడండి, 1 తిమోతి 1:11 చూడండి దయచేసి. 1 తిమోతి 1:11 పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను. చాలు, ఇప్పుడు పూర్వము అనే మాటను ఉపయోగిస్తూ వచ్చాడు. పూర్వము అంటే నేను దేవుణ్ణి ఎరుగక పూర్వము, క్రీస్తుకు పూర్వము, క్రీస్తు నా జీవితంలో రాక పూర్వము గల సందర్భాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. నేను పూర్వము దోషకుడను, 1, రెండవది హింసకుడను, 3వది హానికరుడను అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ భాగాన్ని చెప్పినప్పుడు ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఇక్కడ చూస్తున్నాడు. 1 దోషకుడు అంటే తన నోట నుంచి దూషణ సంబంధమైన వాటిని పలికినవాడు అనే మాట. రెండవది హింసకుడును అంటే నన్ను నేను హింసించుకుని వాడును, అదే సందర్భంలో అనేకులను కూడా హింసించిన వాడును. అంటే నేను ఒకప్పుడు హింసాపూర్వకమైన జీవితం కలిగిన వాడను అని. 3వదిగా మనం చూస్తే హానికరుడను. హానికరుడను అంటే నాకు నేను హాని చేసుకున్నాను, అలాగే ఇతరులు అనేకులకు నేను హాని చేసిన వాడనై ఉన్నాను. ఇప్పుడు ఈ భాగాన్ని నేను చెప్పినప్పుడు పౌలుగా ఉన్న ఈ వ్యక్తి యొక్క జీవితంలో తాను మొదటిగా తనకు తానుగా తన జీవితంలో ఎటువంటి అనుభవం కలిగి ఉన్నవాడు అనే మాటను చూసాం. తను తాను దూషించుకునినవాడు, దూషణాస్పదమైన జీవితం కలిగినవాడు, తనకు తాను హింస చేసుకునినవాడు, తనకు తాను హాని చేసుకునినవాడు. అంటే ఈ మాటను చెప్పేటప్పుడు వ్యక్తిగతంగా తన జీవితం ఏమై ఉన్నది అనే మాట చెప్తూ వచ్చాను. ఈరోజు ఈ మాటలు చెప్పుతున్న నేను నా వ్యక్తిగత జీవితంలో కూడా అటువంటి అనుభవం కలిగిన వాడిని. ఈ మాట చెప్తే సేనాదయం పట్టిన ఒక వ్యక్తి యొక్క జీవితం మనకు బాగా తెలుసు. ఆ భాగంలో ఏం జ్ఞాపకం చేయబడిద్దంటే వాడు అపవిత్రాత్మ పట్టినవాడు, వాడు సమాధుల్లో నివాసం చేస్తాడు, వాడు కేకలు వేయచ్చు నెమ్మది లేకుండా ఉంటాడు, వాడు రాయి తీసుకుని తను తాను గాయపరుచుకుంటూ ఉంటాడు.
ఈ భాగంలో తనను తాను గాయపరుచుకొనటము అనే మాటను ఇక్కడ చెప్పినప్పుడు తను తాను హింసించుకోవటమే. తర్వాత తన జీవితంలో వస్త్రహీనుడిగా ఉంటూ వచ్చాడు. తనకు తాను సంరక్షణ లేకుండా హాని చేసుకునే జీవితం కలిగిన వాడుగా ఉన్నాడు అక్కడ. తరువాత నివాస స్థలాన్ని చూస్తే తాను ఎక్కడ ఉండవలసిన వాడు? గృహములలో తన ఇంటి వద్ద ఉండవలసిన వాడు. తనకు ఒక ఇల్లు ఉంది. అందుకే యేసయ్య చెప్పాడు. యేసయ్య ఏమన్నాడంటే, నీవు వెళ్ళి దేవుడు నీ యందు కనికరపడి చేసిన కార్యములు నీ ఇంటి వారికి చెప్పు అన్నాడు. అంటే ఆయనకు ఒక ఇల్లు ఉంది, కానీ ఇంటికి వెలుపట సమాధుల్లో నివసించే జీవితం, తనకు తాను హాని చేసుకోవటం, అంటే తనకున్న సంరక్షణను పూర్తిగా బయటికి రావటం, స్వేచ్ఛానుసారమైన జీవితం. అలాగే మరొక మాటను చెప్తూ వచ్చాను కదా, దూషణ. తను ఎంతోమంది మరి బంధించాలని చూశారు, కానీ ఏమాత్రం కూడా వల్ల కాలేదు. ఈ భాగాలను పౌలు యొక్క జీవితానికి అన్వయిస్తే తనకు తానుగా తన జీవితంలో ఒకప్పుడు ఏమై ఉన్నాడు అనే ఈ 3 భాగాల పరంపరను మనము చూడవచ్చు. దూషణ అంటే ఒకవేళ మనలాగా ఆయన చెడు మాటలు మాట్లాడలేదేమో కానీ దేవదూషణ అనే జీవితాన్ని తాను కలిగి ఉన్నాడు. దేవదూషణ. తరువాత ఈ భాగాలను మనం చూడవచ్చు. కాబట్టి ఒకటి, తనకు తానుగా ఏమై ఉన్నాడు. ఇప్పుడు రెండవ మాటను జ్ఞాపకం చేస్తున్నాను. తాను క్రీస్తుకు ఏమై ఉన్నాడు. లోక రక్షకుడికి క్రీస్తుని ఎరగక మునుపు క్రీస్తుకు ఏమై ఉన్నాడు. ఆ భాగాన్ని మనం చూడవచ్చు. రండి దయచేసి దేవుని వాక్యములో అపోస్తలుల కార్యములో మనం చూడవచ్చు ఈ భాగాన్ని. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం. మనం ఈ భాగంలో మనము చూసినప్పుడు లేక 9వ అధ్యాయంలో మనం చూస్తాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం. ఈ భాగంలో మనము 5వ వచనం లేక 3 నుంచి 9:3 నుంచి అందరు కలిసి చదువుకున్నాం. అతడు ప్రయాణము చేయించు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. 5వ వచనం, ప్రభువా నీవెవడవని అడుగగా ఏమన్నాడంట, నీవు హింసించుచున్న యేసుని. అంటే ఒకటి తన జీవితాన్ని తాను పాడు చేసుకోవటమే కాదు, కానీ రెండవది యేసు క్రీస్తును కూడా హింసించిన అనుభవం, దేవునిని దూషించిన అనుభవం, దేవుని ప్రజలకు హాని చేసిన అనుభవం కలిగిన వాడు ఈ వ్యక్తి. కాబట్టి రెండవ మాటను మనం చూస్తే, ఓ ప్రభువా, ఒకప్పుడు నా అంతట నేను పాపం చేసుకుని నేను చెడిపోవటమే కాదు, కానీ వ్యక్తిగతంగా నీకెంతో గాయాలు రేపిన వాడును. క్రీస్తు అన్నప్పుడు ఆయన పరలోకపు దేవుడు, ఆ పరలోకపు ప్రభువు, మనలందరినీ సృజించిన సృష్టికర్త. ఆ సృష్టికర్త మన నిర్మాణకుడైన ఆ దేవుడిని, మనము ఆయన పిల్లలము, మనల్ని ఆయనే పుట్టించాడు. అయితే కుమారుడు తండ్రిని ఏం చేస్తాడండి? కుమారుడు తండ్రిని గణపరుచును కదా, కుమారుడు తండ్రిని సంతోషపెట్టును కదా, కుమారుడు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చును కదా. కానీ ఈరోజు ఒకప్పుడు మన జీవితాలు ఆ తండ్రికి గాయములు రేపిన వారము. మనము మన పాపపు స్వభావం బట్టి, మన ఆలోచనలను బట్టి, ఆయనకు వ్యతిరేక్తమైన జీవితాన్ని జీవించటాన్ని బట్టి. కాబట్టి క్రీస్తుకు ఒకప్పుడు విరోధులము, క్రీస్తుకు ఒకప్పుడు ఏమై ఉన్నామంట? విరోధులము. కాబట్టి పూర్వము మనం ఏమై ఉన్నాం? వ్యక్తిగతంగా మన జీవితాలను జ్ఞాపకం చేసుకుంటే హాని చేసుకున్న వాళ్ళము, హింసించుకున్న వాళ్ళము, అలాగే మనం దేవుణ్ణి దూషించిన వారం, మనము దూషణ మాటలు మాట్లాడిన వారం. అయితే క్రీస్తుకు మనం ఏమై ఉన్నామంటే క్రీస్తుకు కూడా శత్రువులము, విరోధులము, క్రీస్తును హింసించిన వారము, దేవుణ్ణి గాయపరిచిన వారము. అందుకే పౌలుతోటి ఏమన్నాడు తెలుసా? పౌలా పౌలా సౌలా సౌలా నీవు ములుకొలలకు ఎదురు దన్నుతున్నావు అన్నాడు. ములుకొలలకు ఎదురు దన్నుతున్నావు అన్నాడు. అంటే ఎదురాడిన జీవితం, తిరుగుబాటు చేసిన జీవితం. ఈరోజు ఒకప్పుడు మన జీవితాలు అవే అని. తర్వాత కొన్ని భాగాలను మనం చూస్తే మన జీవితంలో ఒకప్పుడు ఎటువంటి అనుభవంలో ఉన్నాము అనే మాటను, క్రీస్తుకు వెలుపట ఉండిన మన జీవితాలు ఏమై ఉన్నాయి?
ఎఫెసీ పత్రికలో మనము ఈ భాగాన్ని చూస్తాం. 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము. మనమందరం కలిసి 8వ వచనం చదవండి దయచేసి. ఎఫెసీ 5:8. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. అంటే ఒకప్పుడు మనం ఏమై ఉన్నాం? పూర్వమందు మీరు చీకటి అయి ఉంటిరి అనే కొలస్సీ పత్రికలో చూస్తాం. కొలస్సీ పత్రిక 1:21. కొలస్సీ 1:21 రండి దయచేసి. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారినై ఉండిన మిమ్మును కూడా అనే భాగం. కాబట్టి ఒకప్పుడు మనం ఏమై ఉన్నామంటే, ఒకప్పుడు మనము చీకటి అయి ఉన్నాం. అంటే చీకటి అధికారి ఎవడు? అదికే కొలస్సీ పత్రికలోనే ఉన్నారు కాబట్టి ఒక భాగం చూడటం మంచిదే. 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేశాడు. అంటే ఎవరో అంధకార సంబంధమైన అధికారి? సాతాను, అపవాది. కాబట్టి ఎఫెసీ పత్రిక 5:8లో చూసినప్పుడు మనము అపవాది సంబంధులమై ఉన్నాము, క్రీస్తుకు దూరస్థులంగా ఉన్నాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చూసినప్పుడు 1:21లో చూసినప్పుడు దేవునికి విరోధమైన భావం కలిగిన వారు, హృదయంలో దేవునికి విరోధులం. అది మనప్పుడు ఒకప్పటి జీవితం. కాబట్టి ఈ మాటలు ఇంకా ఎన్నో చూడవచ్చు. ఇటువంటి పరిస్థితులు మన జీవితాల్లో, పౌలు సౌలుగా ఉండినప్పుడు తన జీవితాల్లో అటువంటి అనుభవమే. కాబట్టి నేనేమై ఉన్నాను? 1 తనకు తానుగా ఏమై ఉన్నాడు, 2వది దేవునికి ఏమై ఉన్నాడో చూసాం, 3వది పౌలు యొక్క జీవితం ఒకప్పుడు సంఘానికి ఏమై ఉన్నాడు. రండి దయచేసి దేవుని వాక్యంలో ఈ భాగమును మనము చూడవచ్చు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. 3:6 ఆసక్తి విషయము సంఘమును హింసించిన వాడనై ఉంటిని. కాబట్టి చాలు, ఆ ఒక్క మాట చాలు. దేవుని సంఘానికి ఏమై ఉన్నాడంట? సంఘమును హింసించిన వాడను అని. ఏం చేస్తున్నాడు? ఏంటి హింస అంటే, తన యొక్క మూర్ఖ స్వభావాన్ని బట్టి తనకు తాను గాయపరుచుకోవటం, 2వది దేవునికి కూడా గాయాలు రేపటమే కాకుండా దేవుని ప్రజలైన వారిని ఏం చేస్తూ వచ్చాడంటే ఇంటింటా చొచ్చి. చూడండి ఆ మాట చూడండి. అపోస్తల కార్యములో ఇప్పుడు ఈ భాగం దగ్గరికి వెళ్తాం. ఫిలిప్పీ పత్రిక 3:6లోనేమో మనము సంఘాన్ని అతను హింసించాడనే మాటను చెప్పాం. ఇప్పుడు ఈ భాగంలో పౌలైతే అనే మాటను మనం, సౌలైతే అనే మాటను చూడవచ్చు. ఇంటింటా చొచ్చి. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము చదవండి. ఎన్నో వచనము? చదవండి. 8:3 అందరూ కలిసి. సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును, ఇందాకేమో హింసించిన వాడు, ఇక్కడ సంఘమును పాడు చేసినవాడు. అంటే బాగు చేసినవాడు కాదు, పాడు చేసినవాడు. ఇటువంటి అనుభవం ఒకప్పుడు తన జీవితంలో. ఇంకా ఎన్నో భాగాలు ఈ మాటలో రాయబడినాయి. గలతీ పత్రికలో చూస్తాం కొంతమంది ఆయన గురించి ఇచ్చిన సాక్ష్యం. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనమందరం కలిసి 23వ వచనం. మునుపు మనల్ని హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయిచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడని సంగతి మాత్రమే. కాబట్టి ఇక్కడ 2 మాటలు కలిపి ఒకటేసారని, హింసించిన వాడు, పాడు చేసినవాడు. ఏంటి ఈ వ్యక్తి యొక్క జీవితం? 1 తనకు తానే విరోధి, తనకు తాను నాశనం చేసుకునేవాడు పాపమును బట్టి. 2వది పాపమును బట్టి దేవునికి విరోధి. 3వది భూమి మీద ఉన్న దేవుని ప్రజలకు విరోధి. ఈ భాగాలను జ్ఞాపకం చేసినప్పుడు, ప్రభువా, ఒకప్పుడు నా జీవితంలో కూడా నేను పాపమందు జీవించుచుండినప్పుడు నా అంతటా నాకే నష్టం కాదు, కానీ ఇదిగో పరలోకపు దేవుడు, నా నిర్మాణకుడు, నా సృష్టికర్తవు, నన్ను ఒక ఉద్దేశంతో భూమి మీదకు పంపిన ఆ దేవుడు అని నీ ఉద్దేశానికి, నీ ప్రణాళికకు ఎదురాడిన వాడను, నీకు విరోధిని, నీకు విరోధంగా
నేను జీవించిన వాడను. ఈ భాగాలను మనం చూడవచ్చు. నేను చీకటిలో సంచరించిన వాడను, నీవు నా తండ్రివని ఎరిగి కూడా ఆ అపవాది అంధకార సంబంధమైన అధిపతి అయిన వాణిని వెంబడించిన వాడును, వాని దురాశలను నెరవేర్చిన వాడను, నీకు ఎంతో దుఃఖమును రేపిన వాడను. ఇటువంటి వారమయం పౌలు అదే చెప్పాడు, నేనేమై ఉన్నాను. కాబట్టి 3 విషయాలు. ఒకటి తానేమై ఉన్నాడు, క్రీస్తుకి ఏమై ఉన్నాడు, సంఘానికి ఏమై ఉన్నాడో, ఈ 3 భాగాలు చెప్పాడు. కాబట్టి ఈ 3 భాగాలు చూసినప్పుడు ఇటువంటి వాడు బాగుపడటం సాధ్యమా? ఇటువంటి వాడు జీవితంలో దేవుని మేళ్లను అనేకులకు పంచటము సాధ్యమా అంటే, ఇప్పుడు నేనేమై ఉన్నాను అన్నప్పుడు మొదటిది చెప్పాను. ఇప్పుడు ప్రస్తుతము క్రీస్తును ఎరిగిన తర్వాత తానేమై ఉన్నాడనే మాట ఒకటి చెప్తాను రండి. దయచేసి ఇప్పుడు మనము ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడే ఉన్నాము కాబట్టి గలతీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. 1వ అధ్యాయం 15వ వచనం. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయన నా యందు బయలుపరిచిన అనుగ్రహించినప్పుడు మనుషులతో నేను సంప్రదింపలేదు. ఒక మాట ఇక్కడ 15వ వచనంలో ఏమంటున్నాడంట, తల్లి గర్భమందు నన్ను పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి కృపతో నన్ను పిలిచిన. కాబట్టి ఈ కృప ఆయన్ని ఏం చేస్తూ వచ్చిందంటే పిలిచింది. దేనికి పిలిచింది అంటే, ఇదిగో తనను తాను నాశనం చేసుకున్న నాశనకరమైన స్థితిలో నుంచి, దైవోగ్రతలో నుంచి, అలాగే దేవుని ప్రజలను హింసించిన పాడైన జీవితంలో నుంచి, ఇదిగో నీవు నన్ను ప్రకటించాలి అన్న ఉద్దేశం ప్రకారం ఆయనను రక్షణలోనికి పిలిచినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఉదయకాల సమయంలో మనల్ని, మన జీవితాలను కూడా ఇక్కడికి చేరి రావటానికి గల కారణం ఆ కృప చేత మనము రక్షించబడిన వారం, ఆ కృప చేత మనము పిలువబడిన వారం, ఆ కృప చేత ప్రత్యేకింపబడిన వారం. ఈ భాగాన్ని నేను చదువుతున్నప్పుడు పౌలు తన జీవితంలో ఏం ఎరిగాడంటే, ఇదిగో తల్లి గర్భమందు పడినది మొదలుకొని ఆ దినానికి వెళ్ళాడు. ఆయన ఆ దినానికి వెళ్ళాడు. అంటే ఒక వ్యక్తి యొక్క పాపపు యొక్క స్థితి, ఆ పాపపు యొక్క నిశ్చయిత ఎరిగినప్పుడు జీవితంలో అసలు ఎందుకు దేవుడు నన్ను పుట్టించాడు అనే భాగం ఎరుగుతాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో తల్లి గర్భమందు నన్ను పడినది మొదలుకొని ప్రత్యేకపరిచిన దేని కొరకు అంటే, ఈరోజు తాను ప్రకటించేవాడయ్యాడు. ఏమని ప్రకటిస్తున్నాడు? యేసే క్రీస్తు అయి ఉన్నాడని బహుబలంగా ప్రకటిస్తున్నాడు. అపోస్తల కార్యంలో ఆ భాగాన్ని మనం చూడవచ్చు. రండి దయచేసి దేవుని వాక్యంలో అపోస్తల కార్యంలో 9వ అధ్యాయము మనం చదివినప్పుడు 22వ వచనం 9:22. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఏనే క్రీస్తు అని రుజువుపరచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరిచింది. ఏమైనంట, ఈయనే క్రీస్తు, ఈయనే రక్షకుడు, ఈయనే బ్రతుకులను మార్చువాడు, ఈయనే జీవితంలో మేలు చేయవాడు, ఈయనే అపవాది సంబంధమైన కార్యాల నుంచి విడిపించువాడు, ఈయనే చీకటిలో నుంచి వెలుగులోనికి తీసుకుని వచ్చేవాడు, ఈయనే విరోధమైన భావాలన్నింటినీ తప్పించి సమాధానాన్ని కలుగు చేయవాడు, ఈయనే దుఃఖపూరితమైన బ్రతుకులకు సంతోషాన్ని కలుగు చేయవాడు, సాతాను చేత పీడించబడిన వారందరినీ విడిపించి వారిని స్వతంత్రులుగా చేయవాడు, పాపి అయిన మానవుణ్ణి పవిత్రపరచువాడు ఈయనే క్రీస్తు. ఈ ఉదయకాల సమయం మన ఆరాధన అదే. కాబట్టి పౌలు ఈ రీతిగా ప్రకటిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ ప్రకటనలో భాగంలోనే ఎన్నో పత్రికలు తాను రాస్తూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు హింసకుడు, దోషకుడు, హానికరుడు మొట్టమొదటిగా తన బ్రతుకు మారింది. యేసు క్రీస్తు ప్రభు వలన కలిగే ఆ కృప వలన కలిగే మొట్టమొదటి మేలు ఏంటి అంటే బతుకు మారిద్ది. ఏం మారిద్ది? బ్రతుకు మారిద్ది. లేక పై వేషాలు ఈ వేషాలు కొంతమంది వేసుకుంటారు, పోతా ఉంటారు, వస్తూ ఉంటారు. కానీ క్రీస్తును కృపను బట్టి నీకు కలిగిన మేలు ఏంటంటే, అయ్యా నా అంతరంగం మారింది, నా జీవితం మారింది, నా రహస్య బ్రతుకు మారింది.
ఎవ్వడు చేయలేని మేలు క్రీస్తు రక్తం వలన, క్రీస్తు కృపను బట్టి నాకు కలిగింది. కాబట్టి మొట్టమొదటి మాట చెప్తున్నాను, తన యొక్క జీవితాన్ని మార్చబడింది. ఇప్పుడు నేనేమై ఉన్నానంటే, ఇదిగో నేను క్రీస్తు సంబంధినై ఉన్నాను, నేను క్రీస్తు వాడనై ఉన్నాను, క్రీస్తుకు చెందిన వాడనై ఉన్నాను. అలాగే క్రీస్తును ప్రకటించేవాడిగా నేను ఉంటూ ఉన్నాను. ఇది మన భాగం. కాబట్టి మనం రక్షించబడ్డాం యేసుక్రీస్తు ప్రభు కృపను బట్టి. రెండవ భాగంలో అపోస్తలుడైన పౌలు తన జీవితంలో ఏమై ఉన్నాడు అనే భాగాన్ని ఇక్కడ మనం చూసినట్లయితే రండి దయచేసి దేవుని యొక్క వాక్యంలో ఒక భాగాన్ని మనము చూస్తాం. గలతీలకు రాసిన పత్రికలో ఒక భాగాన్ని మనం చూస్తాం. గలతీలకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక, గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తాం. 2:20 నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారులందు విశ్వాసము వలన. రెండవది, తన జీవితంలో తనేమై ఉన్నాడంటే, ఇదిగో లోకానికి నేను చచ్చిన వాడును, క్రీస్తులో మాత్రమే జీవించుచున్నాను. అంటే పాపమునకు, పాపేచ్ఛలకు, పాప సంబంధమైన వాటన్నిటి విషయంలో నేను చనిపోయిన వాడను. మరి ఎలాగూ బ్రతుకుతున్నావంటే, క్రీస్తు యేసునందుల విశ్వాసము ద్వారా నేను జీవించుచున్నాను. అంటే పౌలు తన యొక్క జీవితంలో ఒక నూతనమైన జీవితాన్ని జీవిస్తున్నట్లుగా మనం చూస్తాం. పాత జీవితం, పాత సంగతులు, పాత కార్యాలు, పాత ఆలోచనలు, పాత తలంపులు, వాటన్నిటిని కూడా విడిచిపెట్టిన వాడైన ఒక నవీన స్వభావాన్ని తాను ధరించుకున్నాడు. ప్రభువా, ఒకప్పుడు నా జీవితం అలాగునే ఉండేది, కానీ ఇప్పుడు నా జీవితము ఒక నవీన స్వభావంలోనికి నన్ను నీవు తీసుకొని వచ్చావు. ఇంకొక భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుని యొక్క వాక్యములో అపోస్తలుల కార్యములలో కొన్ని భాగాలను మనం చూసినప్పుడు, అధ్యాయం 28:8 అప్పుడు పోపులి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచెను. ఏమై ఉన్నాడంటే, ఇప్పుడు హీఈస్ ద వెపన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పనిముట్టు సాధనమై ఉన్నాడు. ఒకప్పుడు ఎంత విరోధి, ఎంత హానికరుడు, ఎంత హింసించినవాడు దేవుని ప్రజలను, తనకు తాను హాని చేసుకునేవాడు, ఈరోజు అనేకులను దేవుని నామమున స్వస్థపరిచే అనుభవంలోనికి వచ్చాడు. పోపులి యొక్క తండ్రి అన్నప్పుడు అదొక ద్వీపం, దాంట్లో ఆయన చేసిన ఈ గొప్ప కార్యాలను మనం చూడవచ్చు. ఇంతేకాదు, ఇంకా పౌలు అలాగున నడిచి వెళ్తుంటే ఆయన నీడబడినా కానీ చాలామంది స్వస్థపరచబడ్డారు. కాబట్టి దేవుని కృప ఒక వ్యక్తి యొక్క జీవితంలో మార్పు చేస్తే ఎంత పెనుమార్పులు తీసుకుని వచ్చింది. కాబట్టి ఈ మాటలు మనం చూడవచ్చు. ఇంకా మనము 27వ అధ్యాయం చూడండి దయచేసి. 27వ అధ్యాయము 23వ వచనం, 27-23వ వచనం, లేక 22వ వచనం. ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకున్నదని మిమ్మల్ని వేడుకొంచున్నాను, ఓడకే గానే మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదు. నేను ఎవని వాడనో, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించినాడని నాతో చెప్పాను. కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకునడి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుణ్ణి. కాబట్టి ఇక్కడ రాయబడిన భాగంలో మరొక సందర్భం ఏంటి అంటే, అపోస్తల కాలం 27వ అధ్యాయంలో మరి తన జీవితంలో రోమాకు తీసుకొని వెళ్ళిపోబోతున్నాడు. కొద్ది రోజుల్లో ఆయన చంపబోతున్నారు. అయితే ఆ ఓడ మీద గొప్ప పెను ప్రమాదం సంభవించింది. అటువంటి పరిస్థితుల్లో అతని తోటి ఉన్న సైనికులనేమి మరికొందరిని హింసించే స్వభావం ఉండాల్సిన ఈయన తన జీవితం పూర్తిగా ఎట్లా మారిపోయిందంటే, అయ్యా మీలో ఎవ్వరికి హాని కలగదయ్యా, రాత్రి దేవుడు నన్ను దర్శించాడు, మీలో ఎవ్వరికి హాని కలగదు, ఓడకు కూడా హాని కలగదు అని చెప్పాడు అని. అంటే ఒకప్పుడు ఎంతగా హింసించినవాడు, దేవుని ప్రజలను సైతం హింసించినవాడు, ఈరోజు ఎంత స్వభావం మార్చబడింది, పూర్తిగా తన హృదయం మార్చబడింది, తన స్వభావం మార్చబడింది. అప్పుడు ఏమి చేయని వారిని సైతం కదిలించుకొని మరీ నాశనం చేసిన ఇతను
ఇప్పుడు తన జీవితంలో ఏం చేస్తున్నాడంట? నాశనం చేయాలని, కీడు చేయాలని, నష్టం చేయాలని చూస్తున్న సైనికులను సైతము అయ్యా మీకేమి కాదని వాళ్ళని ధైర్యపరుస్తున్నాడు. అంటే ఇది ఏం మనసు? క్రీస్తు యేసు మనసు. క్రీస్తు యేసు యొక్క పూర్తి స్వభావం తనలో అన్వయించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు నేను క్రీస్తు యేసు సంబంధినై, క్రీస్తుకు పనిముట్టునే కాదు కానీ క్రీస్తు సంబంధిగా అనేకులను ప్రభువు దగ్గరికి తీసుకుని వచ్చే సాధనాన్ని అయి ఉన్నాడు. అక్కడ మరొక భాగమే చెప్పవచ్చు. పౌలు తన జీవితంలో ఏం చెప్తూ వచ్చాడంటే, ధైర్యం తెచ్చుకొని, ధైర్యం తెచ్చుకొని, ధైర్యం తెచ్చుకొని. అంటే మరణమవుదాము అంటున్న ఆ పరిస్థితుల్లో ఇదిగో ధైర్యం తెచ్చుకోండి, అనేకులను, అనేక కృంగిపోయిన హృదయాలను ధైర్యపరిచేవాడయ్యాడు. ఒకవేళ పాపంలో ఉన్న మాట వాస్తవమే, దేవుడిని రక్షించాడు. ప్రకటించేవాడిగా కాకపోయినా దేవుని సంబంధిగా మార్చబడ్డావు. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం, ఎన్ని ఉపద్రవాలు, ఎన్ని నష్టాలు వస్తున్న విశ్వాసాన్ని బట్టి జీవించి జీవితాన్ని ఇచ్చావే నాకు. ఎన్నో కృంగుదలలు, ఎన్నో నష్టాలు నా జీవితంలో ఉన్నప్పటికీ, శరీరాన్ని కృంగదీసే పరిస్థితులు ఎన్నప్పటికీ నేను నీ వైపు చూసినప్పుడు నీ ద్వారా నన్ను జీవింపజేస్తున్నావని చెప్పు. మూడవదిగా ఆయన ప్రార్థన చేస్తే తగ్గింది అనేకులకి, కానీ విశ్వాసంతో ఎన్నిసార్లు ఎన్ని సన్నిధిలో ప్రార్థన చేశానయ్యా. హృదయము పగిలినప్పుడు, గుండె చెదిరినప్పుడు, దిక్కుతోచని పరిస్థితుల్లో, నిందలు నా మీదకి వచ్చినప్పుడు, అవమానభరితుడినైనప్పుడు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఏ రోజు నీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినా ఆ రోజు నన్ను కాదనలేదు, నన్ను త్రోసివేయలేదు, నన్ను తృణీకరించలేదు. కాబట్టి నా ప్రార్థన కూడా నీవు ఆలకించమని చెప్పు. మూడవదిగా, నాలుగవదిగా ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తున్నాను, అనేకులను ధైర్యపరిచే అనుభవం నీకుంటే చెప్పయ్యా, నీ వాక్యం చదువుకుంటున్నాను, నీ మాట వింటున్నాను, నీ సన్నిధికి నమ్మకంగా వస్తున్నాను. కాబట్టి ఎవరైనా ఇరుకులు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నా తోటి వాళ్ళు కానీ, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఏదైనా పరిస్థితుల్లో ఉన్నప్పుడు, నీకేం కాదు, భయపడకు, దేవుడు ఉన్నాడని ధైర్యపరిచే అనుభవంలోనికి నన్ను తీసుకుని వచ్చావని ప్రభువుని ఆరాధించి ప్రభువుని ఘనపరచు. అలాగే ఇక్కడ చెప్పిన మాటలో హింసించేవాడు ఇప్పుడు ఏమవుతూ వచ్చాడంట? శత్రువులను కూడా ప్రేమించే ఆ భాగంలోనికి తీసుకుని రాబడ్డాడు. కృప, దేవుని కృప ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఎంత పెనుమార్పు తీసుకుని వస్తుందో ఈరోజు ఈ వ్యక్తిగత సాక్ష్యంలో మనం చూస్తున్నాం. అందుకే మునుపేమై ఉన్నాడో 3 భాగాలు చెప్పాను. ఇప్పుడేమై ఉన్నాడు? తనకు తానేమై ఉన్నాడు చూసాం. క్రీస్తుకి ఎంత పనిముట్టుగా అయ్యాడు చూసాం. సంఘానికి ఎంత పనిముట్టుగా అయ్యాడు చూసాం. ఎంత గొప్ప మాదిరికరమైన జీవితాన్ని కనపరుచు వచ్చాడు. ఆనాడు రోమా అధికారులు తలబొట్టుకున్నారు పౌలును బట్టి. ఈ పౌలు ఒక్కడు పుట్టకపోతే బాగుండేదనుకున్నారు. అంత పవర్ఫుల్ వెపన్గా తాను పనిచేసి నాడే కాదు, ఈనాడు కూడా అనేకులు తలబొట్టుకుంటారు పౌలు రాసిన పత్రికలు చదివితే. అంత ఆదరణకరంగా ఉంటాయి. ఈ పత్రికలే లేకపోతే ఎంతోమంది పడిపోయేవాళ్ళే అని అనుకుంటారు. కానీ ఈరోజు సంఘానికి ఎంత తలమానికగా చేయబడ్డాడు ఆయన. ఈరోజు నీ జీవితం, నా జీవితం కూడా రక్షించబడినంత మాత్రాన సరిపోదు. అయితే మన జీవితంలో సంఘానికి మూలరాళ్ళుగా, తలమానికలుగా ఉన్నామా? ఉంటే ఆరాధించు, లేకపోతే ప్రభువులో పశ్చాత్తాపడు తర్వాత దినాల్లోనైనా. కాబట్టి క్రీస్తు సంబంధిగా మార్చబడ్డాడు, క్రీస్తు పనిముట్టుగా మార్చబడ్డాడు, క్రీస్తు మనసు తనలోకి వచ్చింది, క్రీస్తు కొరకు అనేకులను ధైర్యపరుస్తూ వచ్చాడు. చివరిగా అపోస్తల కార్యంలో 28వ అధ్యాయము చివరి భాగాల్లో మనము చూడవచ్చు. 30వ వచనం. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన యొద్దకు వచ్చి వారిని అందరినీ సన్మానించి ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి సంగతులు బోధించుచూ ఉండెనో. ఒకానొక దినాన పౌలు క్రీస్తు హతసాక్షిగా మరణించెను. ఒకప్పుడు అనేకులను చంపినవాడు క్రీస్తు హతసాక్షిగా తాను మరణిస్తూ వచ్చాడు. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, నేను చనిపోయినను, నాకు ఒక రాజ్యం ఉంది, పునరుద్ధానం ఉంది, పరలోకం ఉంది, నేను దేవుని యందు విశ్వాసం ఉంచాను. పౌలు యొక్క కోరిక ఏంటంటే ఆయనను, ఆయన పునరుద్ధానాన్ని బలాన్ని నేను ఎరగాలి, ఆయనతో కూడా నేను పాలువారిని కావాలి. ప్రభునందు విశ్వాసం ఉంచి మరణించిన మన జీవితాల్లో కలిగే గొప్ప పెను యొక్క మార్పు ఏంటంటే, పెను విస్తారమైన దీవెన ఏంటంటే, ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోక రాజ్యం ఉంది, ప్రభు ఉన్నాడు, ప్రభు మన కొరకు రానై ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు కానీ, మనం వెళ్ళినప్పుడు కానీ మన కొరకు సమృద్ధి అయిన జీవం
నిత్య జీవం, పరలోక రాజ్యం తెరవబడి ఉంది. అందును బట్టి పౌలు ఆ రీతిగా చేయబడ్డాడు. కాబట్టి ఎన్నో మాటలు నేను చెప్తూ వచ్చాను. వీటన్నిటికీ కారణం ఏంటి అంటే, ఒకప్పుడు ఇదై ఉన్నాను, ఇప్పుడు ఇదై ఉన్నాను, మధ్యలో ఏముందంటే సిలువ. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రపరిచి జీవితాలను మార్చింది. తన జీవితాన్ని పూర్తిగా మార్చింది, దర్శించింది, ప్రత్యక్షపరుచుకుంది. ఇదిగో నేను నీ కోసం సిలువ వేయబడ్డాను. సిలువ రక్త ప్రోక్షణ క్రిందకు వచ్చినప్పుడు జీవితాలు మారిపోయినాయి. ఓ దేవా, నేను చీకటిని కదా, ఇప్పుడు వెలుగులోకి ఎట్టొచ్చాను. నేను నీకు విరోధిని కదా, ఇప్పుడు నీ కుమారునిగా నేను ఎట్లా మార్చబడాను. ఓ దేవా, నేను అపవిత్రుని కదా, ఈరోజు పవిత్రుడిగా ఎట్లా మార్చబడ్డాను. ఓ దేవా, నేను హింసించిన వాడిని కదా, ఈరోజు నీ పనిముట్టుగా ఎలా మార్చబడ్డాను. ఒకప్పుడు నేను దూరస్తుని కదా, ఈరోజు సమీపస్తుడిగా ఎలాగ చేయబడ్డాను. ఒకప్పుడు అంధకార సంబంధమైన రాజ్యంలో ఉండిన వాడిని కదా, దేవుని రాజ్యానికి వారసుడిగా ఎట్లా చేయబడగలిగాను. ఇదిగో సిలువ. ఇటు సిలువను బట్టి ప్రభువును స్తుతిస్తూ ప్రభువును ఆరాధించే వారంగా ఉందాం. ఈ